Symmetric contrast matching. If you match the correct answers, it will blow and release sound. If you match the wrong answers, it will not blow. I made this for maths day. A plus B cube is equal to A cube plus 3A square B plus AB square plus B cube. It will the correct answer. So it will release sound. గణిత దినోత్సవం డిసెంబర్ 22. మరి మన గణిత ఉపాధ్యాయుని మంగతాయర్ మేడం గారు చక్కగా పిల్లల చేత మ్యాథమెటిక్స్ ఎగ్జిబిషన్ పాఠశాలలో చేయడం జరిగింది. చాలా మనము ఆ లెక్కల్లో ఇప్పటివరకు మనకు తెలియనివి కాయిన్స్ మేఘన రాసుకొచ్చింది. మనకు రూపాయి, అర్ధ రూపాయి తెలుసు, మీకు పావలాలు కూడా తెలియదు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇక కానీలు, దమిడీలు, అర్ధనాలు, అనాలు ఇవన్నీ కూడా చక్కగా డిస్ప్లే చేశారు. యాంగిల్స్ డిస్ప్లే చేశారు. మ్యాథ్స్ పార్క్ ఉంది. ఇంకా వర్కింగ్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకురావడం జరిగింది. అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి శ్రీనివాస రామానుజన్ ప్రపంచ గణిత శాస్త్రవేత్తలలో ఒకరు. శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ ఆయన 1887 డిసెంబర్ 22న మద్రాస్, ప్రస్తుతం చెన్నై అంటున్నాం కదా, ఈరోడ్ అనే పట్టణంలో ఆయన జన్మించడం జరిగింది. చిన్ననాటి నుంచి కూడా గణితంలో అత్యంత ప్రతిభ ఆయన కనబరిచాడు. వాస్తవానికి పెద్దగా స్కూల్ స్టడీ పెద్దగా లేదు ఆయనకి, కానీ లెక్కలు బాగా వచ్చు. సెకండరీ అంటే మీ యొక్క చదువు ఇలా చదువుతున్నప్పుడు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాడు, లెక్కలు మాత్రమే వేశాడు. అందుకని స్కూల్ స్టడీ వదిలిపెట్టేశాడు కొంతకాలం. ఆ తర్వాత ఇంగ్లాండ్ నుంచి
జిహెచ్ హార్లీ అనుకుంటారు. ఆయన విజిట్కి వచ్చినప్పుడు రామానుజన్ యొక్క గణిత ప్రతిభను చూసి ఆయన లండన్ ఆహ్వానించడం జరుగుతుంది. చిన్న వయసులో లండన్ ప్రయాణం అవడం, అక్కడ అనేకమైనటువంటి గణిత సిద్ధాంతాలు, నియమాలు. మరి గణిత శాస్త్రాలు చాలా మంది ఉన్నారు కదా. సున్నా కనిపెట్టింది ఎవరు? ఆర్యభట్ట. ఇటువంటి కాప్రే గారు, ఇంకా శకుంతలాదేవి, హ్యూమన్ కంప్యూటర్ అంటారు శకుంతలాదేవి, వీరందరూ కూడా గొప్ప గొప్ప గణిత శాస్త్రవేత్తలు ఉన్నారు. కానీ వాళ్ళ బర్త్డేనే కాకుండా రామానుజన్ గారి బర్త్డేనే మనం గణిత దినోత్సవంగా ఎందుకు చేసుకున్నామంటే చిన్నతనం నుంచి కూడా చాలా మేధావి అన్నమాట. లెక్కలంటే పిచ్చి అన్నమాట. ఇంచుమించు 8 సంవత్సరాల వయసులో అంటే 3 4 చదువుతున్నప్పుడే టీచర్ బాగా నేర్పుతుంది. చెప్తుంటే మనం ఎలా చెప్తాం, 6/2 3, 4/2 2, అలాగే 2/2 ఒక సంఖ్య అదే సంఖ్యతో భాగిస్తే 1 వస్తుందని చెప్తున్నారు అన్నమాట. అది 12/12 అంటే 1 వస్తుందని చెప్పారు. అప్పుడు రామానుజన్ గారు లేచి 0/0 ఎంత అవుతుంది టీచర్ అని అడిగారు. 0 వస్తుందని చెప్పారు టీచర్. మరి అదే సంఖ్యను అదే సంఖ్యతో భాగించినప్పుడు 1 వస్తుంది కదా, మరి 0ని 0 చేత భాగించినప్పుడు 1 రావాలి కదా అని అడిగారు. మరి 0కి వాల్యూ లేదు, వేరే వాల్యూ లేదు కదా అని చెప్పారు ఆవిడ. అంటే అన్నారు మరి 1 పక్కన 0 పెడితే 10 అవుతుంది, 1 పక్కన 2 0 పెడితే 100 అవుతుంది, 1 పక్కన 3 0 పెడితే 1000 అవుతుంది కదా, మరి 0కి వాల్యూ లేకపోవడం ఏంటి అని చెప్పారనమాట. అలా చిన్నతనం నుంచి కూడా ఆయన చాలా లెక్కలంటే చాలా ఇష్టంగా చేసుకునేవారు. ఎక్కడ కనిపిస్తే కాగితం కనిపిస్తే ఆ కాగితం మీద రాసుకోవటం. అంటే ఆయన చాలా నిరుపేద కుటుంబం. పుస్తకాలు కూడా ఉండేవి కదండి, కొడుకోవడానికి డబ్బులు లేకపోతే ఎక్కడ కాగితం కనిపిస్తే అక్కడ లెక్కలు చేసుకుంటూ ఉండేవారు. లేదా నేల మీద ఏంటి, ఎక్కడంటే గోడల మీద ఏంటి, ఎక్కడంటే అక్కడ లెక్కలు చేసుకుంటూ ఉండేవారు. ఆయనకి 13 సంవత్సరాల వయసు అంటే 8th క్లాస్ చదివేటప్పుడే ఆయనకి ట్రిగ్నామెట్రీ అప్లికేషన్స్ అన్నీ నేర్చుకున్నారు. ఒకసారి అయినా వాళ్ళ అన్నయ్యలు పక్క వాళ్ళు ఎవరు డిగ్రీ చదువుతున్న పిల్లలు రూమ్కి వెళ్ళారు. ఆ టేబుల్ మీద ట్రిగ్నామెట్రీ బుక్ ఉంది. అన్నీ ఒకసారి నువ్వు నాకు చదువుకుని ఇస్తాను నేను, మాకే తెలియదు నీకేం తెలుస్తాయి ఇవన్నీ అంటే, కాదని నాకు ఇవ్వాలి ఒకసారి ఇవ్వు అని మర్నాడు పట్టుకొచ్చి ఇచ్చారు. అందరూ పట్టుకెళ్ళి చదివేసి మరణ పట్టుకొచ్చి ఇచ్చేస్తారు. అప్పుడు వాళ్ళు అన్నారు అని చదివేశారు అప్పుడేంటి అని ఎగతాళి నెంబర్ అనమాట. చదివేశారంటే ఏది అడిగితే చెప్పాను నేను. ఆయన వాళ్ళ ఏం చేస్తారు, ఒక పేజీ తీసుకుని దాంట్లో లెక్క సొల్యూషన్ చెప్పమన్నారు. వెంటనే ఆయన చేసి చూపించారనమాట. అంతా మేధావిని ఒకసారి అలా నేర్చేసుకుని ఆయన అన్నీ మైండ్లోకి ఉండేవి అనమాట. ఆయనకి ఎక్కువ కాగితం మీద పెట్టడం కూడా కంటే లేవన్నమాట. అన్నీ మైండ్లోనే ఉంచుకునేవారు ఆయన. అలాగే మాకు డిగ్రీ వాళ్ళు హై స్కూల్ అంటే మీకు టైం టేబుల్ వేస్తారు కదా, ఫస్ట్ పీరియడ్ ఇది, సెకండ్ పీరియడ్ ఇది అని కొన్ని క్లాష్ వస్తూ ఉంటాయి. హై స్కూల్ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఈ చేత టైం టేబుల్ గట్రా వేయించుకునేవారు. బిందువులు పెట్టారనుకోండి, దాంట్లో బిందువు అనే పేరు వచ్చింది. సరళ రేఖ, సరళ ఒక పేరు, రేఖ ఒక పేరు. చూసారా, సరదాగా మ్యాథమెటిక్స్ అంటే సరదాగా ఈజీగా కొన్ని సరదాగా నేర్చుకోవచ్చు. అదేవిధంగా మీరు వేసే ముగ్గులు ఉన్నాయనుకోండి, అన్నీ మ్యాథమెటిక్స్లోనే ఉంటాయి. ఇంట్లో ఏం చేస్తున్నాము అనేది సరదాగా మ్యాథమెటిక్స్. ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎస్ సార్కి, ఈ అవకాశాన్ని ఇచ్చిన హెచ్ఎం సార్కి, మాకు మ్యాథ్స్ బోధిస్తున్న మ్యాథ్స్ టీచర్ గారికి, వీళ్ళందరికీ నా నమస్కారాలు. నాతో పాటు ఇందులో పార్టిసిపేట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ నా శుభాకాంక్షలు. ప్రపంచంలోని మేధావుల గురించి చెప్పవలసి వచ్చినప్పుడు టెస్లా, ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్ లాంటి పేర్లతో పాటు చెప్పుకోదగ్గ వ్యక్తి మన దేశంలో నుండి కూడా ఒకరున్నారు. గొప్ప గొప్ప మేధావులకు ఒక ఈక్వేషన్ కనుక్కోవడానికి సంవత్సరాల పాటు సమయం పడితే ఈయన ఒక
ఒక రోజులో ఒక రాత్రిలో ఈ ఈక్వేషన్లను కనిపెట్టేవారు. మన దేశంలో ఆర్యభట్ట భాస్కరాచార్యుల తర్వాత అంతటి మేధావిగా చెప్పుకోదగ్గ పేరుంది. ఆయనే శ్రీనివాస రామానుజన్. బ్రతికింది 32 సంవత్సరాలే అయినా ఆయన చనిపోయిన తర్వాత ఆయన చనిపోయి 105 సంవత్సరాలైనా ఇప్పటికీ మనం ఆయన గురించి చెప్పుకుంటున్నామంటే ఆయన గణితంలో చేసిన కృషిని గురించి అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన గురించి నేను చెప్పబోతున్నాను. 1887 డిసెంబర్ 22వ తారీఖున తమిళనాడులో ఈరోడ్లో ఒక పేద కుటుంబంలో జన్మించారు. తండ్రి శ్రీనివాస అయ్యంగార్, తల్లి కోమలమ్మాள். ఈయన చిన్నప్పుడు 3వ తరగతి చదువుతున్నప్పుడు గణిత మాస్టరు భాగాహారాలు చెప్తున్నప్పుడు 10 పళ్ళని తీసుకుని 10 మందికి పంచితే ఒక్కొక్కరికి ఒక్కొక్క పండు వస్తుంది, దాన్నే 10/10 అంటారని చెప్తే ఈయన లేచి 0/0 ఎంత మేడం, అప్పుడు కూడా ఒకటే వస్తుందా, పళ్ళు ఏమీ లేనప్పుడు ఎవరికి పంచకపోయినా ఒకటే వస్తుందా అని అడిగారు. ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ టీచర్స్కి కూడా అర్థం కాని ప్రశ్నలు వేస్తూ ఉండేవారు. అవి 3వ తరగతి వాడు వేసే ప్రశ్నలు కాబట్టి. ఈయన చిన్నతనంలోనే ఎస్ఎల్లోని రాసిన ప్లేన్ ట్రిగ్నోమెట్రీ, జిఎస్ కార్ రాసిన ప్రాసెస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అలాంటి పుస్తకాలు చదువుతుండేవారు. అప్పటి నుండి ఆయనకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ పుస్తకాలు చదవడం ద్వారా ఆయనలో ఉన్న ప్రతిభ బయటకు తీసుకొచ్చాయి. ఆ వయసులోనే ఫరెన్స్ ఫార్ములా, ట్రిగ్నోమెట్రీ సమస్యలను పరిష్కరించేవారు. సొంతంగా సిద్ధాంతాలను రూపొందించేవారు. 7వ తరగతి చదువుతున్న 10వ తరగతి లెక్కలు చేసేవారు. మరి శతమానం కోటి శతాయుషి పురుషేష ఆయుష్ అంటే ప్రతి సంవత్సరం జీవితాలు అందరినీ కూడా మరి చక్కగా నూనెల్లో నిండుగా ఉండాలని, మరి గణితంలో మంచి విద్యార్థులు తయారు చేయాలని మనందరూ కూడా ఆశపడుతున్న మేడం గారిని